అందరికీ జై శ్రీరామ్. హరివిల్లు రంగోలి శ్రీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. రామాయణం ఇంట్లో ఉండకూడదు, అస్సలు చదవకూడదు. అవునా? ఎందుకు? అయితే అందులో ఏముందో తెలుసుకుందామా? ఒక వ్యక్తి నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, ఆత్మస్థైర్యంతో, సదాచారంతో, సత్ప్రవర్తనతో, తెలివిగా ఎలా జీవించాలి అనే దాని గురించి రామాయణంలో ఉంటుంది. ఒక కొడుకు తన తల్లిదండ్రుల పట్ల ప్రేమగా, గౌరవంగా ఎలా ఉండాలి, వారు చెప్పిన మాటని జవదాటకుండా ఎలా నడుచుకోవాలి అనే దాని గురించి ఉంటుంది. భార్యాభర్తల సంబంధాన్ని పవిత్రంగా జీవితాంతం ఎలా కొనసాగించాలి అనే దాని గురించి ఉంటుంది. అన్నదమ్ముళ్ళు ఒకరి పట్ల ఒకరు ఎలా మెలగాలి, గౌరవ మర్యాదలతో ఎలా ఉండాలి అనే దాని గురించి ఉంటుంది. ఒక రాజు చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఉంటుంది. ఒక క్షత్రియుడు యుద్ధానికి వెళ్తే యుద్ధంలో ఎలాంటి నైపుణ్యతని ప్రదర్శించి శత్రువుని మట్టి కరిపించాలి అనే దాని గురించి ఉంటుంది. ఇన్ని మంచి విలువలతో కూడిన విషయాలు ఉన్నాయి కదా. ఇప్పటికీ రామాయణం ఇంట్లో ఉండకూడదు, చదవకూడదని అంటారా? ఒక వ్యక్తి కష్ట సుఖాలలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, కష్టంలో ఉన్నప్పుడు ఎలా ధైర్యంగా ఎదుర్కొని తెలివిగా ఎలా కష్టం నుంచి బయటపడాలి అనే దాని గురించి ఉంటుంది. ఒక వ్యక్తి మంచి ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిగా ఎలా జీవించాలి, చెడు వ్యసనాలతో ఎలా జీవించకూడదు అనే దాని గురించి ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోకూడదు అంటారా? మంచిగా జీవించకూడదు అంటారా? రామాయణం గురించి తెలుసుకొని దాన్ని వంట పట్టించుకొని ఆ విధమైన ఉన్నత విలువని ఏర్పరచుకుంటూ వెళ్తే ఒక వ్యక్తి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా తయారవుతాడు. రామాయణం వద్దు, చదవకూడదు అంటే తను ఒక మంచి అవకాశాన్ని కోల్పోయినట్టే, తను ఒక మంచి స్థాయికి ఎదిగే అవకాశాన్ని కోల్పోయినట్టే. మరి మంచేమిటో చెడేమిటో అని చాలా స్పష్టంగా క్లియర్గా ఉంది కదా రామాయణంలో. మనం ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఎలా జీవించాలి, ఎలా మెలగాలి అనే దాని గురించి చెప్పబడింది కదా. మరి ఇది తెలుసుకోకపోతే మనం మంచి చెడులని తెలుసుకొని వారమే అవుతాం కదా. ఇంకనైనా ఇలాంటి అబద్ధాలని నమ్మటం మానేయండి. మన ప్రవచనకారులు చక్కగా రామాయణాన్ని మంచిగా ప్రవచనం చేశారు. దాన్ని విని మంచేమిటో చెడేమిటో తెలుసుకొని అప్పుడు కదా డిసైడ్ అవ్వాలి. ఇది చెడు, ఇది ఇంట్లో ఉండకూడదని తెలుసుకోకుండా, ఏమీ తెలుసుకోకుండా ఇంట్లో ఉండకూడదు, చదవకూడదు అని ఎలా డిసైడ్ అవుతారండి? ఇంకనైనా రామాయణం ఇంట్లో పెట్టుకోండి, చదవండి, ఆ విధంగా పాటించండి.